హాయ్ సంధ్య. హాయ్. ఏంటి అంత డల్గా కూర్చున్నావు? ఏమోని అసలు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని మొన్న సిద్ధాంతి గారి దగ్గరికి వెళ్ళి కలిసి కూడా వచ్చాను. సిద్ధాంతి గారు ఏమన్నారంటే, మీరు వండిన వంటలో ప్రతిదీ కూడా ఒక మూగజీవికి పెట్టండి, ఆ తర్వాత మీరు అందరూ తినండి అని చెప్పారు. మరి అలాగే చెయ్యి, అందులో ఏముంది? అలాగే చేస్తున్నాను. ప్రతిరోజు వండిన వంట ఫస్ట్ మా హస్బెండ్కి పెట్టిన తర్వాతే మేము అందరం తింటున్నాం కూడా. మూగజీవి అంటే నేనా? ఇన్ని రోజులు ప్రేమతో పెడుతున్నావు అనుకున్నా కదనే. ఛీ, ఫస్ట్ నుంచి మీరేమి కెమెరాలో యాక్ట్ చేయటం కానీ ఇవన్నీ ఉన్నాయా ఫ్యామిలీలో ఎవరైనా? కెమెరా ఫియర్, స్టేజ్ ఫియర్ అనేది లేదు, ఉండదు. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతోంది? వాట్ ఏ స్మైల్, ఎందుకు నవ్వారు? సరే, లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజ్? అబ్బా అమ్మయ్య, బతికించారు, త్వరగా ఆన్సర్ వచ్చింది. సో నా కోసం ఒకటి మీ ఫేవరెట్ అన్నిట్లో ఏది ఫేవరెట్ ఆ స్కిట్ ఒకసారి చేసి చూపేయండి నాకు. పండంటి కాపురానికి లేడీస్కి కొన్ని సూత్రాలు చెప్తారండి. మీరు మీ భర్త మాట వినండి, అతన్ని అడుగుజాడల్లో నడవండి, అతనికి మాట్లాడే స్వేచ్ఛనివ్వండి. ఇది కాకుండా మాట్లాడుతున్నాను కదా, మాట్లాడేటప్పుడు ఎందుకు మధ్యలో వస్తావు? మధ్యలో రావద్దని తెలీదా? ఇలాగేనా? హలో, నమస్కారం అండి. ఎస్ఎస్ కపుల్స్ ఎలా ఉన్నారు? ఫైన్ అండి, బాగున్నాం. ఇంతకీ ఆ స్కిట్స్ రాసేది ఎవరు, ప్లాన్ చేసేది ఎవరు? ప్లాన్ అంటే అనుకుంటాం ఇద్దరం. ఒక స్కిట్స్ లాగా పెన్ను పేపర్ పెట్టుకొని అలా రాసేది ఏమి ఉండదండి. అండ్ స్కిట్ కూడా అనుకోమండి. ఇప్పుడు ఇది పంచ్ అనుకుంటాము, ఇది పంచ్ అనుకున్నప్పుడు నువ్వు ఈ డైలాగ్ చెప్పు, నేను ఈ డైలాగ్ చెప్తా, ఏది అనుకోము. మామూలుగా మనం ఇంట్లో ఏం మాట్లాడుకుంటామో అలాగే చేసుకుంటూ వెళ్ళిపోవాలనుకుంటాం. అదే న్యాచురల్గా వస్తుంది. ఇప్పుడు ఒకసారి చేస్తాం, అది బాగా రాలేదు అనుకోండి, మళ్ళీ చేసినప్పుడు ఆ డైలాగ్ రాదు, మళ్ళీ వేరే డైలాగ్ వస్తుంది, సేమ్ డైలాగ్ రాదు. అంటే ఏ డైలాగ్ వచ్చినా పంచ్ మాత్రం అదే ఉండేలా చూసుకుంటాం. కామన్ పాయింట్ మాత్రం అదే కామన్ పాయింట్ అదే. అంటే చివరి వరకు సస్టైన్ చేస్తారు, అంటే అవతల వాళ్ళకి తెలియదు నెక్స్ట్ ఇంకా రాబోతుంది ఏంటి ఏంటి అని వెయిట్ చేపిస్తారు. అదే పంచ్ లాస్ట్ వరకు రివీల్ చేయమండి, అదే మా సక్సెస్ కి ఇంట్రెస్టింగ్ గా చూస్తారు అసలు ఏంటా అనేది. కానీ ఇప్పుడు మనం ప్రతిదానికి పాజిటివ్ అండ్ నెగిటివ్స్ చూస్తాం కదా, మీరు ఇలా చేస్తున్నప్పుడు ఎప్పుడైనా నెగిటివ్ కామెంట్స్ ఫేస్ చేశారా? లేదండి, లేదు. ఇద్దరు అస్సలు ఎక్కడ కూడా నెగిటివ్ కామెంట్ అనేది రాలేదు. ఎక్కడనో ఆరాకొరా, ఎక్కడనో వేలలో ఒకటి వస్తుంది, వాళ్ళు సైకలాజికల్ ఫీలింగ్ ఉన్న అంటే సైకోలు ఉంటారు కదా, అక్కడ థౌజండ్స్లో ఒకటి. దాని పెద్ద అంటే మీకు పని పాట లేదారా అలాంటివి పెడతారు. వాళ్ళకేం తెలుసు నాకు అసలు చాలా పని ఉంటుంది అని చెప్పేసి, వాళ్ళు మాట్లాడేయడానికి కూడా టైం ఉండదు. మీకు ఎప్పుడు ఇదే డ్యూటీయా, ఎప్పుడు వీడియోలో చేసుకుంటారా అంటే నేను చేసేదే ½ అన్ అవర్. అది వాళ్ళకి తెలియదు కదా. మన పెయిన్, మన ప్రాబ్లమ్స్, మన కష్టాలు, మన సుఖాలన్నీ మనకు తెలుసు, ఏదో చూసే వాళ్ళకి ఏం అర్థం అవుతుంది. బట్ అవన్నీ పక్కన పెట్టి మీరు హ్యాపీగా, మీరు నాకు ఇంకొకటి నచ్చింది ఏంటంటే మీరు నవ్వరు, మమ్మల్ని మాత్రం విపరీతంగా నవ్వించేస్తారు. చేసేటప్పుడు నవ్వుతాము, అవునా? బాగా ఎక్కువసేపు చేసింది ఏది, ఏ స్కిట్? వన్స్ మోర్ అని నాకు అడగాలనిపిస్తుంది, ఏమనుకోపోతే. ఇప్పుడు నాకు కావాలి లైవ్ లో, ప్లీజ్ 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 కావాలి ఇప్పుడు. నో 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 నో, మా కోసం. ఇగో తను వీడియో చేస్తుంటది, ఇలా ఆపేస్తుంది, మా పిల్లలే తీస్తారు వీడియో, మమ్మీ అని చెప్పేసేస్తారు, వాళ్ళకి చాలా కోపం వచ్చేస్తుంది. సరే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేయమంటే బెగ్గర్ వీడియో వద్దులేండి, చేయండి. అయితే బెగ్గర్ వీడియో ఉంటుంది, మీరు ఖచ్చితంగా చూడండి, అసలు అద్భుతంగా ఉంటుంది. నేను చెప్పాలండి, చూడని వాళ్ళు ఆల్రెడీ చాలా మంది చూసారు, ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే. సరే మరి ఇప్పుడు నా కోసం ఏం చేస్తారు? హలో, ఓకే బాబాయ్, ఓకే కనుక్కొని చెప్తాను బాబాయ్, ఓకే. ఎవరండి ఫోన్లో? అదేనే మా బాబాయి, అదే మన ఏరియాలో గురునాథం ఉన్నాడు కదా, వాళ్ళ అబ్బాయి స్టేటస్ ఏంటా అని అడుగుతా ఉన్నాడు, కనుక్కొని చెప్పమన్నాడు. నీకు తెలుసు కదా వాళ్ళ గురించి, చెప్పు ఒకసారి. మీరు అనేది ఆ గురునాథం వాళ్ళ గురించే కదా? అబ్బా, వాళ్ళైతే చాలా స్టేటస్ ఉన్న వాళ్ళండి. డైలీ మార్నింగ్ వాళ్ళ ఫోన్ ఓపెన్ చేసి చూస్తే రైలు డబ్బాలో బోగిల్లాగా ఇన్ని స్టేటస్లు పెడుతూనే ఉంటారు తెలుసా. అసలు వాళ్ళని మించి స్టేటస్ ఉన్న వాళ్ళు ఎవరూ లేరు. ఇంకా ఓకే చెప్పండి మీ బాబాయ్కి. అయితే చెప్పేస్తాను బాబాయ్కి, వాళ్ళకి ఫుల్ స్టేటస్ ఉందని చెప్పేస్తాను. చెప్పండి. 100 అయితే పెడతారు కదా పక్కా. ఓకే చెప్పేస్తాం, మస్తు స్టేటస్ ఉంది అయితే వాళ్ళకి. వాటే తెలివి ఇద్దరికి. ఇంత ఇలాంటి స్టేటస్లు మేము రోజు చాలా చూస్తామండి. మీకు కూడా చాలా స్టేటస్ ఉందండి, చూసాను, నిన్న ఫీడ్ చేసుకున్నాను కదా. కానీ మీరు మరీ అంత స్టేటస్ లేదు, 2-3 స్టేటస్ పెడతారు కాబట్టి మీకు తక్కువ స్టేటస్. అదే కదా శ్రీకాంత్ గారు, ఎవరి నెంబర్ చూసారో అసలు నేను స్టేటసే పెట్టను. అవునా? ఎవరో నెంబర్ తప్పు ఫీడ్ చేసుకున్నామేమో, డీపీఏ పెట్టను నేను. ఇది ఇంకా పెద్ద జోకు. నేనేదో బిస్కెట్ వేద్దామని చూస్తే నేనే బిస్కెట్ అయిపోయాను.
కానీ ఎప్పుడైనా సరదాగా ఏడిపించారా ఇలా మీరు శ్రీకాంత్ గారిని ఎప్పుడైనా ఏడిపించారా ఏదైనా సందర్భంలో? చాలా ఏడిపిస్తుంది, రోజే ఏడిపిస్తుంది కదండి. అంటే నిజంగా ఏడవడం గురించి కాదు, సరదాగా నిజంగా నిజంగా ఏడిపించాను నేను. అరే ప్రతి ఒక్క భార్య భర్తని ఏడిపిస్తుందండి. అది బయట వాళ్ళకి చెప్పడానికి మనకు కాదు. లేదు అది వాళ్ళకి కూడా తెలుసులే. భర్త భార్యలు ఏడిపించరా? లేదండి, చాలా తక్కువ, చాలా తక్కువ అండి. మీరు కావాలంటే మీరు కామెంట్స్ సెక్షన్స్ లో చూడండి, వాళ్ళే బాధపడతారు ఎక్కువ, భర్తలే ఎక్కువ బాధల్లో ఉంటారు భార్య కన్నా. కావాలంటే మొన్న ఒక వీడియో చేశాను, దాంట్లో చూడండి. నేను తను బయటికి వెళ్తా అంటుంది, తను బయటికి వెళ్తా అంటే మీరు డిస్టర్బ్ చేయకండి అంటే తను ఒక 3 hours తర్వాత వస్తుంది, అస్సలు నేను డిస్టర్బే చేయను. నేను మాత్రం నేను బయటికి వెళ్తాను, నన్ను డిస్టర్బ్ చేయకంటే కింద కార్ స్టార్ట్ చేసేటప్పుడు ఒకసారి డిస్టర్బ్ చేసింది. ఏమండి ఐఎమ్ మిస్సింగ్ యూ అంటది. నేను హోటల్ రూమ్లోకి వెళ్ళాను, ఇట్లా జస్ట్ లిఫ్ట్ ఎత్తుతున్నాను అంతే, వచ్చేసి ఏమైంది ఇంకా రాలేదేంటండి అంటే 1/2 hour అయింది అప్పటికే నేను బయలుదేరా అంతే. మళ్ళీ లోపలికి వెళ్ళాను, ఏమండి ఇంకా రావట్లేదు ఏంటండి అని ఫోన్ చేసింది. ఏం చేస్తున్నారు మీరు ఇంకా అక్కడ అంటే నేను అక్కడ తినకుండా మళ్ళీ ఇంటికి వచ్చేసినాను అన్నట్టు. సో దానికి ఎంతమంది కనెక్ట్ అయ్యారు తెలుసా? చాలా అంటే చాలా మంది కనెక్ట్ అయ్యారు. నథింగ్ బట్ ప్రేమ, యు నో. అదే కవర్ చేసుకుంటారు అలా. ఒక పదార్థం, దాన్నే ప్రేమ అంటారు. మేము ఎన్ని గంటలు వెళ్ళినా మీరు అసలు మా మీద ఆలోచన మీకు ఉండదు. మీరు కనీసం బయటికి వెళ్ళినా మీ మీద అంత ఆలోచన కాదు, నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు కాబట్టి పోనీ ఎంజాయ్ చేసుకోండి. మీరు మాత్రం మమ్మల్ని ఎంజాయ్ చేసే ఛాన్స్ ఇవ్వరు, అస్సలు ఇవ్వరు. అలాంటి రోజులు రాలేదా? పెళ్ళాం ఊరెళ్తే రోజులు రాలేదా మీకు? అయ్యో చాలా మంది పండుగ చేసుకుంటారండి పెళ్ళాం ఊరు వెళ్తే. ఎప్పుడు వదిలి దానిలోనే ఎక్కువ జోక్స్ వస్తాయి, పెళ్ళాం ఊరు వెళ్తే మీదనే ఎక్కువ జోక్స్ వస్తాయి. తను మిస్ అవుతుందని చెప్పేసి ఎవరు బాధపడారు. అబ్బా పెళ్ళాం ఊరు వెళ్తుంది, చాలా హ్యాపీగా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తారు. అదేం ఆనందం అండి, నాకు అర్థం కాదు అసలు. లేకపోతే రోజు టార్చర్ ఉంటుందండి వీళ్ళతోని, చాలా అంటే చాలా టార్చర్ ఉంటుంది. ఈ టైంకి రావాలి, ఈ టైంకి పడుకోవాలి, ఈ టైంకి 1/2 hour లేట్ వచ్చినా కూడా వాళ్ళ కోసమే కదా చెప్పేది. దీనికి ఒక స్కిట్ చేసేది ఉందండి, మర్చిపోయాను. దీనికి ఒక స్కిట్ యాక్చువల్గా మీతో ఇప్పుడు మాట్లాడుతున్నా నాకు ఒక స్కిట్ గుర్తుకొచ్చిందండి ఈ దీని మీద. యాక్చువల్గా ఒక అతనికి జైలు శిక్ష పడ్డదండి, అతనికి 15 సంవత్సరాలు జైలు శిక్ష పడ్డది. ఇప్పుడే వచ్చింది అది మీతో మాట్లాడుతున్నా నాకు సడన్గా ఈ థాట్ వచ్చింది. 15 సంవత్సరాలు జైలు శిక్ష పడ్డది. అతనికి విడుదలైపోతాడు, జైలు నుంచి వస్తాడు, బయటకు వస్తాడు, ఇట్లా మొక్కుతాడు, ఇంటి దగ్గరికి వస్తాడు, వచ్చేసి తలుపు కొడతాడు. తలుపు కొట్టగానే భార్య బయటకు వచ్చేస్తుంది. మీకు జైలు ఎన్ని గంటలకు వదిలారండి? 10 గంటలకు వదిలేరు. ఇప్పుడు ఎంత అవుతుంది? 3 గంటలకు అవుతుంది. అంటే ఇంతసేపు మీరు ఎక్కడికి వెళ్ళేసి వచ్చారు చెప్పండి. యాక్చువల్ అక్కడ ఫార్మాలిటీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు 10 గంటలకు అని చెప్పారు, కానీ వాడు 1 గంటకు వదిలేసారు ఆ ఫార్మాలిటీస్ అని. వాళ్ళు అది అర్థం చేసుకోకుండా మీరు 10 గంటలకు వదిలితే 3 గంటలకు ఇంటికి వచ్చారు, ఇప్పటిదాకా ఎక్కడ తిరిగేసి వచ్చారు చెప్పండి, ఎవరి దగ్గరకు వేసి వచ్చారు చెప్పండి అని చెప్పేసి టార్చర్ పెడతారు వీళ్ళు. అలా ఉంటుంది అన్నట్టు. పాపం 10 గంటలు కదా వదిలేరు, ఈ లోపల ఎన్ని ఇబ్బందులు పడ్డారో 3 o'clock ఇంటికి వచ్చేదాకా అని. ఆవిడ తపన, ఆవిడ బాధ, అది మీరు అర్థం చేసుకోవట్లేదు. లేదు ఎందుకు ఇంత లేట్ వచ్చినామని చెప్పేసి అంటారు. వాడు 15 సంవత్సరాల తర్వాత విడుదలైన సంగతి మర్చిపోండి, అది అక్కడ పక్కన పడేసేసి ఎందుకు ఇంత లేట్ వచ్చినాం అనేదే టార్చర్. ఇలా ఉంటుంది అన్నట్టు వాళ్ళ టార్చర్, చాలా మంది అనుభవిస్తున్నారు కదా, అనుభవిస్తున్నారంటండి. సీక్రెట్ గా ఫోన్ చేసి చెప్తున్నారు శ్రీకాంత్ గారికి కదా. కానీ మీ బుర్ర మొత్తం ఆలోచనల పుట్ట అనుకుంటా. స్కిట్లు ఇలా అంటే వచ్చేస్తూ ఉన్నాయి. వెరీ బ్లెస్డ్ ఆ విషయంలో మీరు నిజంగా చాలా. ఇంకొకటి ఏంటంటే ఎడిటింగ్ అండి, మెయిన్ ఎడిటింగ్ కూడా మీరే చేస్తారా? నేర్చుకున్నారా? లేదండి, ఫోన్ లోనే ఎడిటింగ్ చేసేసుకుంటాను. మామూలుగా కైన్ మాస్టర్ ఉంటుంది, కైన్ మాస్టర్ లోనే ఎడిట్ చేసేసుకుంటాను. మనం ఆ టైంకి అసలు మామూలుగా చేసింది వేరండి, స్కిట్ చేసింది వేరు, వెనకాల వచ్చే సౌండ్స్ ఇది పెట్టింది అది చేసింది బాగుంటుంది. వెనకాల మనం ఒక సాంగ్ పెడతాము, అది బాగా కనెక్ట్ అయిపోతారు. ఒక్కోసారి చిన్న పంచే ఉంటుంది కానీ వెనకాల ఇచ్చిన మన సాంగ్ తోని దానికి బాగా కనెక్ట్ అయిపోతుంది. అసలు ఆ సాంగ్స్ కూడా అందులో ఆ బిట్ ఉందా అని చెప్పి మళ్ళీ సాంగ్ వెళ్ళి వినాలి, అట్లా అనిపిస్తుంది. ఎట్లా క్రియేట్ చేస్తారు కదా, బ్రెయిన్ చాలా బాగా సెట్ చేస్తాడు. అసలు ఏం పెడతారండి భోజనం ఆయనకి? భోజనం ఏం వండి పెడతారు అంటే? ఏం వండరా? కాదండి, మాకు ఎలా ఉంటుంది తెలుసా, మామూలు ఎవరికైనా తక్కువ తింటే బాధ, మాకే ఎక్కువ పెడుతుందండి, అందుకే పొట్టలు పెరిగిపోతున్నాయి మాకు. లేదండి చాలా ఇంత పెట్టేసేసి ఇంత ఫుడ్ తినాల్సిందే అని చెప్పేసి ఆ బ్రహ్మానందం డైలాగ్ ఉంటుంది కదా, అలా చేస్తుంది అన్నట్టు, ఇంత పెడుతుంది నాకు. అట్లేం లేదండి. అవునా? కంచం ఏంటి ఇంత ఉంది? డైలాగ్ కాదండి, నాకైతే నిజంగా పెడుతుందండి. నేను సభాముఖంగా అబ్బా, సభాముఖంగా మాకు నమ్మాలా నమ్మొద్దా? ఇది నిజమా? నమ్మొద్దు, నేను వ్యతిరేకిస్తున్నాను దాన్ని. ఖండించే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంక నమ్మమైతే. ఉంటారు. మీకు వంట వచ్చా అండి? నాకా?
ఏ మాత్రం రాదు. చెప్పండి ఇప్పుడు వంట వచ్చా మీకు? అస్సలు రాదు, ఏ మాత్రం వంట రాదు. ఎలా అన్ని వండాలో వీడియోల వరకే అంతే. వీడియోలో చేస్తానండి, వీడియోలో వరకు ఏ రకంగా అసలు ఏ రాదు. అంటే మీరు మిక్సీ ఆన్ చేస్తుంటే ఒక స్విచ్ చేయటము, గ్రైండర్ ఆన్ చేస్తే గ్రైండర్ స్విచ్ ఆన్ చేయడం, అది ఏం కూడా చేయరు. కనీసం టీ తాగిన గ్లాస్ కూడా సింక్ లో వేయమన్నా కూడా వెయ్యరు. కోపం రావాలి ఇప్పుడు అంతే. కానీ వీడియోస్ లో మాత్రం మొత్తం నేనే చేస్తున్నట్టుగా చాలా బిల్డప్ ఇస్తాను. ఇది కొంతమంది తుడుస్తున్నా, అంతేనండి, ఏం చేయకపోయినా చేస్తున్నట్టు అలా బిల్డప్ Build-up వరకే అంతే అవి. వాళ్ళు అలా కనబడతారు కూడా. కొంతమందికి అలా అదృష్టం అలా వచ్చేస్తుంది అంతే. కొంతమంది కామెంట్స్ కూడా పెడుతుంటారు, అరే మగప్ప జాతి ఇజ్జత్ తీసినావు బై నువ్వు అని చెప్తారు. అరే కాదు నాయన, నేను ఓన్లీ వీడియో కోసం అలా చేసేది. నిజంగా చేయట్లేదు పని అని చెప్పాల్సి వస్తుంది అలాంటి వాళ్ళకి. నిజమే. బా మళ్ళీ సరదాగా గడిచిపోతుంది మీతో మాట్లాడుతూ ఉంటే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.